ఉన్నారు. మేము ఎప్పుడో ప్రయోగించి రెండవ పోలీసులు డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసులు ఉపయోగించి కార్మికులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, కాంట్రాక్టర్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి దోషం చేసుకొని కేంద్రం ఉత్తు తీసుకొచ్చి స్టీల్ ఫ్యాక్టరీ చర్య చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. Communicate our support to the Congress. జీతాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్యాకేజ్ వచ్చింది. కానీ ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేదు, ఎన్టీఎస్ ఒప్పందం చేయలేదు, హౌస్ రెంట్ చెల్లించడం లేదు, కరెంట్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. అందుకనే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరు కలిసి పోరాటంలో ఉన్నారు. కార్మికుల సత్తా ఏమిటో చూపించడానికి, యాజమాన్యం కళ్ళు తెరిపించడానికి పోరాటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తాం మా కొత్త సత్తా ఏమిటో, కార్మికులంటే ఏమిటో, ఉత్పత్తి అంటే ఏమిటో. Don't forget to like, subscribe and share the videos.